వడ్డాది గ్రామంలో వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి 152వ కళ్యాణ మహోత్సవ సందర్భంగా చోడవరం శాసనసభ్యుడిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ మరి ఈ ప్రాంగణంలో గత ప్రభుత్వంలోనే మేము సాక్ష్యం చేయించాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం వారు కూడా ఈ కళ్యాణ మండపాన్ని కొనసాగించారు. అయితే ఇది అసంపూర్తిగా ఉండిపోయింది. మరి శాసనసభ్యుడిగా నేను మాటిస్తాను, ఖచ్చితంగా వడ్డాది వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ మండపాన్ని పూర్తి చేసి, అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు కానీ ఇతర పార్కు గతంలో కూడా చాలా సందర్భాలు అనుకున్న కొండ చుట్టూ గ్రీనరీ లేకపోవడం, రెండోది ఏమని చెప్పేసి కొన్ని చోట్ల వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఆ వ్యూ పాయింట్స్ మనం డెవలప్ చేస్తే దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడేమోని భార్య పిల్లలతో కూర్చొని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతిని కూడా ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధమైన పూర్తి స్థాయిలో వడ్డాది వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి, దేవాలయానికి సంబంధించి గతంలో మేము హై స్కూల్ పక్కన ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు కానీ, అలాగే మన ఊర్లోంచి గొల్లవీధి నుంచి వచ్చే రోడ్డు కానీ, అలాగే ఇక్కడ మన గౌరీపట్నం నుంచి వచ్చే రోడ్డు కానీ, ఈ 3 రోడ్లు పైకి తీసుకొచ్చి సెంటర్లో డివైడర్ కూడా ఏర్పాటు చేసి రోడ్లు వేస్తే భక్తులందరూ కూడా ఇప్పుడు చూసాం, దశావతారాలకు సంబంధించినటువంటి విగ్రహాలు కూడా అందరూ కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. కాబట్టి వడ్డాది వెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నది ఈ ప్రాంతంలో అందరికీ ఎంతో నమ్మకం. మరి దొండా కన్నబాబు గారు ఇప్పుడు వంశపారంపర్య ధర్మకర్త, వారి పూర్వీకులు దేవాలయం నిర్మించారు. అదేమో అని చెప్పేసి దొండవారి దేవాలయంగా కొనసాగుతుంది. తప్పకుండా శాసనసభ్యుడిగా నా బాధ్యత ఈ దేవాలయానికి సంపూర్ణంగా అభివృద్ధి చేయడం కోసం ఏం చేయాలో చేయడం. కానీ ఇంకొకసారి మళ్ళీ సందర్భం ఏదైనా వడ్డాది ప్రాంత అభివృద్ధికి కళ్యాణ మండపం నిర్మాణం చేయాలని చెప్పి వడ్డాదిలో ఉన్నటువంటి పెద్దలందరి యొక్క కోరిక. దాన్ని కూడా తప్పకుండా పూర్తి చేస్తాం స్వామివారి ఆశీస్సుల వల్ల. అలాగే మనకి వడ్డాది బ్రిడ్జి కూలిపోయి రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. ఈ మధ్య ఏమని చెప్పేసి నర్సీపట్నం నుంచి చోడవరం నుంచి సబ్బవరం వరకు కూడా రోడ్డుని పీపీపీ మోడ్లో మరి విస్తరణ చేయడానికి సుమారు 36 కోట్ల రూపాయలు డిపిఆర్ శాంక్షన్ అయింది. ఇప్పుడు ఏవైతే ప్యాచ్ వర్క్ అవుతుందో సుమారు 68 కోట్ల రూపాయలతో నర్సీపట్నం దగ్గర మన చోడవరం నియోజకవర్గానికి సంబంధించి వెలంకాయలపాలెం దగ్గర నుంచి, అలాగే వెంకన్నపాలెం, చోడవరం, వడ్డాది, వెంకన్నపాలెం దాటి అనకాపల్లి వరకు కూడా మొత్తం ప్యాచ్ వర్క్ అంతా స్టార్ట్ చేసామండి. ఇది మార్చి నెల, ఏప్రిల్, మే నేను ఆశిస్తుంది ఏంటంటే మే నెలాఖరికి కంప్లీట్గా రోడ్డు గోతులు లేకుండా అన్నీ కూడా ఒకసారి ప్యాచ్ వర్క్ అంతా కంప్లీట్ అవుద్ది. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా 4 లైన్ల విస్తరణ రోడ్డు పనులు కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించింది కూడా స్వామివారిని కోరుకున్నది, చెరుకు ఉత్పత్తి చేసి చెరుకు వల్ల పంచదార ఆడడం వల్ల నష్టం వస్తుంది. అలా కాకుండా మనం ఏమని చెప్పేసి మొలాసిస్ నుంచి డిస్టిలరీ చేసి బాటిలింగ్ యూనిట్ పెడితే లాభదాయకంగా ఉంటుంది అన్నది పెద్దలందరూ సలహాలు సూచనలు ఇచ్చారు. మన ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక పరిశ్రమ షుగర్ ఫ్యాక్టరీయే. కాబట్టి నా ముందున్న చోడవరం శాసనసభ్యుడిగా నా ముందున్నటువంటి లక్ష్యాలు ఏంటంటే బిఎన్ రోడ్డు, భీమిడిపట్నం నర్సీపట్నం రోడ్డు సంపూర్ణంగా అభివృద్ధి చేయడం, షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ గాడిలో పెట్టి కార్మికుల జీతాలు కానీ రైతుల పేమెంట్లు కానీ ఏటైతే ఇవ్వాలో అవన్నీ కూడా జరగాలి. మరి ఇందాక దర్శనం చేసుకుంటున్నప్పుడు పురోహితులు అడిగారు, మీ మనసులో ఉన్న కోరిక తలుచుకోండి, వడ్డాది వెంకటేశ్వర స్వామికి ఆ శక్తి ఉంది, తప్పకుండా మీరు అనుకున్న పనులు అయిపోతాయని. నేనైతే ముందు ప్రధానంగా 2 పనులు అనుకున్నాను. అలాగే వడ్డాది గ్రామానికి సంబంధించి ఈ మండపం కానీ కాపు భవన్ కానీ పూర్తి చేయాలని అసంపూర్తిగా ఉన్నవి. కొత్తగా నిర్మాణం చేయాలనుకున్నటువంటి ఏసీ కళ్యాణ మండపం మళ్ళీ చెప్తానండి, సహకారంతోనే నేను ఈ మండపంలో ఉండి దేవాలయ ప్రాంగణంలో చెప్తాను. వడ్డాది గ్రామంలో గతంలో కూడా శాంక్షన్ అయినా కొంచెం మనస్పర్ధల వల్ల అవి అయిపోయాయి. కానీ ఈసారి అటువంటి విషయానికి తావి ఇవ్వకుండా నేను చొరవ తీసుకొని పెద్దలందరూ నా దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకొని, అప్పుడు నేను అందరి అభిప్రాయాలు తీసుకోకుండా చేయడం కూడా ఆ పొరపాటు ఏమని అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు ఆ పొరపాటు లేకుండా అందరి అభిప్రాయాలు తీసుకొని అందరికీ చెప్పి చేస్తే అందరూ కూడా సంతోషిస్తారు, అందరూ సహకరిస్తారు. తప్పకుండా మన వడ్డాది అన్నది ఇటు చోడవరం, అటు బుచ్చిపేట, రావుకాతారం మధ్యలో సెంట్రల్ పెద్ద ఊరైనా కూడా మరి చాలా గ్రామాల్లో కళ్యాణ మండపాలు ఉన్నాయి. ఇక్కడ కళ్యాణ మండపాలు లేకైనా వర్షం వస్తే ఫంక్షన్ చేసుకోవడానికి ఇబ్బంది ఉంది. కాబట్టి తప్పకుండా ఈ పనులన్నీ కూడా మనం అనుకున్నవన్నీ పూర్తి చేయాలని ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.